ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, క్షేమంగా ఉన్నారా? అనుదినం మీరు ప్రార్థిస్తూ ఉన్నారా? దేవుని యొక్క సముఖంలో దేవుని వాక్యాన్ని చదువుతూ ధ్యానిస్తూ ఆత్మీయంగా ఇంకనూ మనం ఎంతగానో బలపరచబడవలసి ఉన్నాం. కనుక ప్రతిరోజు ప్రార్థించండి, వాక్యం చదవండి. రెండోదిగా, మరి కొత్తగా ఈ యొక్క వాగ్దానాన్ని ఇప్పుడే మీరు వీక్షిస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టి రాజు అనే యూట్యూబ్ ఛానల్ మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్లో ఉంచండి. రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి, ఫాలో అవుతూ ఉండండి. ప్రతి ఉదయకాలం వాగ్దానంతో పాటు మరి సండే లైవ్ ఆరాధన, అంతేకాకుండా అనుదినము మరి పరిచర్యలో దేవుడు జరిగిస్తూ ఉన్నటువంటి శ్రేష్టమైన కార్యాలు, సాక్ష్యాలు ఉంటున్నాయి. ఆ సాక్ష్యముల ద్వారా మీరు ఎంతగానో బలపరచబడబోతున్నారు. కాబట్టి ప్రతిరోజు యొక్క ఛానల్ని మరి ఫాలో అవుతూ ఉండండి. క్రొత్తగా చూస్తున్నవారు మీరు కూడా ఇంకా అనేకులకి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. మరి ఉదయకాల సమయం దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాం. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనం. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యం నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయుము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రభు ఈ దినం మనకి అనుగ్రహిస్తూ ఉన్న వాగ్దానం, ప్రవక్త అయిన హబక్కూకు మాట్లాడుతున్నాడు. అయ్యా, నిన్ను చూస్తూ ఉండగా మాకు భయం కలుగుచు ఉన్నది. నిన్ను కూర్చినటువంటి మాటను వింటూ ఉండగా మాకు వణుకు, భయము కలుగుచూ ఉన్నవి. అయితే నీవు ఎటువంటి దేవుడు అంటే, సంవత్సరంలో జరుగుచూ ఉండగా నీ కార్యములన్నిటినీ నువ్వు నూతనపరిచే దేవుడు. నూతనపరుస్తూ సంవత్సరంలో జరుగుచూ ఉండగా క్రొత్తవైన కార్యములు, అద్భుతమైన కార్యములు నీ ప్రజల కొరకు నువ్వు జరిగించే దేవుడవయ్యా అని మరి హబక్కూకు దేవుని యొక్క స్వభావాన్ని, ఆయన తన ప్రజల విషయమై కలిగి ఉన్నటువంటి ప్రేమను ప్రకటిస్తూ ఉన్నాడు ఆత్మవశుడై. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ప్రభు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే, నీ విషయంలో ప్రభుకి సంవత్సరంలో జరుగుచూ ఉండగా ఆయన నూతన కార్యం చేయబోతున్నాడు. అంతేకాకుండా సంవత్సరంలో జరుగుచూ ఉండగా నీ పైన నూతనమైన వాత్సల్యాన్ని ప్రభు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆయన ఒకవేళ నీవు పొరపాటు చేస్తున్నప్పుడు, నువ్వు ఒకవేళ దేవునికి ఆయాస్కరంగా బ్రతుకుతూ ఉన్నప్పుడు ఆయన కోపించుచూ ఉండొచ్చు, కానీ ఆ కోపంలో కూడా ఆయన తన వాత్సల్యాన్ని చూపిస్తూ సంవత్సరములు గతించిపోతూ ఉండగా నీ జీవితంలో నూతనమైన కార్యాన్ని చేస్తాడంట. దేవుని బిడ్డలారా, నమ్మదగిన దేవుడు ఆయన. మన పిలిచిన వాడు ఆయన. మన కొరకు తన ప్రాణమును బలిగా అర్పించినటువంటి దేవుడు. ఈ లోకంలోనికి తన కుమారుణ్ణి ఇచ్చిన దేవుడు. ఇంకా సమస్తమును ఆయన మనకి ఇయ్యలేడా అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉండగా, ఆయన సన్నిధిలో ఆయనను కోపపరిచే స్వభావాన్ని, ప్రాముఖ్యంగా ఉపవాస దినాల్లో మనం కొనసాగుతున్నాం. ఆయన సన్నిధిలో ఆయనకు కోపం పుట్టేటటువంటి పనులను మనం ఇకను మానివేసి, ఆయన కోపమును రేపక సంవత్సరాలు గతిస్తుండగా ఆయన వాత్సల్యము, ఆయన నూతన కార్యం మన జీవితంలో జరుగునట్లుగా మన ప్రవర్తన అంతటినీ ఈ దినాల్లో సరిచేసుకుందాం. ఎందుకు అంటే, ఆయన నమ్మదగిన దేవుడు, కరుణ చూపించేవాడు, కృప చూపించేవాడు. తన ప్రజలు ఉపవసించి ప్రార్థించి తమ చెడు మార్గములను విసర్జిస్తూ ఉన్నప్పుడు, పాపములను విడిచిపెడుతూ ఉన్నప్పుడు, ప్రభు వైపు తిరిగి ఆయనని శ్రద్ధతో వెతుకుతూ ఉన్నప్పుడు, ఆయన ఆకాశం నుండి ప్రార్థన ఆలకించే దేవుడు, పాపములను క్షమించే దేవుడు. అంతేకాక వారిని, వారి కుటుంబాలను, వారి దేశమును ఆయన బాగు చేసే దేవుడు, స్వస్థపరిచే దేవుడు. కనుక అరణ్యంలో ఇజ్రాయెల్ పలుమార్లు ఆయనను శోధించినప్పటికీ, కోపం రేపుతూ ఉన్నప్పటికీ, ఆయనకి ఆగ్రహాన్ని పుట్టిస్తూ ఉన్నప్పటికీ దేవుడు అనుదినం మన్నానివ్వక మానలేదంట, నడిపించక మానలేదంట, పితరులకు చేయబడిన వాగ్దానాన్ని వారికి ఇయ్యక మానలేదంట. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయనని మనం కోపించి ఆయనకు ఆగ్రహం కలగజేసి, ఆయనకు ఆయాసకరమైన దానిని మనలో మనం ప్రేమించి దానిని కలిగి ఉండి, మరి కోపముతో కూడిన దీవెనలతో, ఆశీర్వాదములతో మనం ముందుకు కొనసాగకుండా, ఆయన తన కార్యమును మన ఎడల నూతన పరచునట్లుగా, కోపము, ఆ యొక్క ఆగ్రహము మన విషయమై తొలగిపోవునట్లుగా ప్రభువుతో మనం సమాధాన పడదాం. కోపపడుతున్నప్పుడు మేలు చేసే దేవుడే అయితే, ఇంకా కోపం లేకుండా సమాధానకరంగా మనం ప్రభువు నందు నిలబడగలిగితే, మనలో మచ్చ, డాగు, కలంకం, ఆయనకు ఆయాస్కరమైన ఏ మార్గం లేకున్నట్లుగా అన్ని విషయాలు మనం మన ప్రవర్తనను కాపాడుకోగలిగితే, ఇంకా ఉన్నతమైన దీవెనను, నిత్య రాజ్యాన్ని, సమస్త సమృద్ధిని దేవుడు మనకు దయచేస్తారు. అరణ్యంలో ఇజ్రాయెల్ కోపించారు, అయితే లోక సంబంధమైన బ్లెస్సింగ్ని వారు పొందుకున్నారు. కానీ వాళ్ళ పిల్లలు, వాళ్ళ యొక్క నెక్స్ట్ జనరేషన్ మాత్రం వాగ్దాన దేశంలోనికి వెళ్ళిపోయింది. కోపించిన తరమంతా ఎక్కడంటే అరణ్యంలో వారు రాలిపోయారు. ఆయనని కోపించడం ద్వారా మనం మేలు పొందుకోలేం. అది భౌతిక సంబంధమైన దీవెనలతో మనం సరిపెట్టుకుంటాం, నిత్య జీవాన్ని మనం కోల్పోతాం. కానీ ఆయనను మనం ఆగ్రహపరచక, దేవుని యొక్క ప్రేమను గ్రహిస్తూ, ఆయన యొక్క పరిశుద్ధతను మనం అలవర్చుకుంటూ, ప్రభు మార్గంలో మనం నడుస్తూ ఉండగా, ఆయన తన ప్రేమ చేత మనల్ని తన రాజ్యం వరకు నడిపించబోతున్నాడు. తన రాజ్యంలో వారసులుగా మనల్ని స్థిరపరచబోతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా,
ఆయన సంవత్సరములు గతించుచు ఉండగా నీ జీవితంలో నూతన కార్యం చేయబోతున్నాడు. నూతనమైన వాత్సల్యాన్ని నీకు చూపించబోతున్నాడు. ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకొని ఆయనని ఇంకా నువ్వు సన్మానిస్తూ, గౌరవిస్తూ, ప్రభువుకి తగిన స్తోత్రాన్ని సమర్పిస్తూ, అన్ని వేళల్లో, అన్ని సందర్భాలలో కృతజ్ఞత కలిగి సనగక గొణగక ఈ దినాల్లో ప్రభువులో నువ్వు స్థిరంగా నిలబడుతుండగా దేవుడు నిశ్చయంగా ఈ సంవత్సరంలో జరుగుతూ ఉండగా నూతనమైన కార్యం ఇక నీ జీవితంలో చేయబోతూ ఉన్నాడు. ఆమేన్. ఆయన నూతన కార్యం చేయనుగాక, నీవు ఆ నూతన కార్యాన్ని, ఫలాన్ని పొందుకుందుగాక. ఈ శ్రేష్టమైన వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా అందరం ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. స్తోత్రం తండ్రి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాలం శ్రేష్టమైన రీతిలో ప్రభువా అయ్యా సంవత్సరంలో జరుగుచుండగా నీవు నూతన కార్యం చేసేదనని, సంవత్సరంలో జరుగుచుండగా దాన్ని నీవు తెలియపరుతువని ప్రభా సెలవిస్తున్నారు. కోపించుచునే ప్రభా వాత్సల్యం చూపే దేవుడు. అయితే ఈ ఉదయకాల సమయం ప్రభా మాలోనికి ఇంకా ఆయాసకరమైన మార్గములు ఏ ఉన్నాయో నిన్ను తండ్రి అయ్యా ప్రభువా కోపమునకు రేపేవి అయ్యా నీ యొక్క ఉగ్రతను ప్రభా రదిలించేవిగా ఏ బలహీనతలు, ఏ యొక్క పొరపాట్లు తండ్రి మాలో ఉంచిన దయతో క్షమించమని సముఖంలో వేడుకుంటున్నాం. ఈ వాగ్దానం చూస్తున్న నీ ప్రియులందరినీ ప్రభా మీరు క్షమించమని, నీ బిడ్డలందరినీ ప్రభా క్షమించమని వేడుకుంటున్నాం. ఏలయనగా నీ కోపముతో కాదయ్యా, నీ యొక్క నూతనమైన వాత్సల్యముతో ప్రభా సంవత్సరాలు జరుగుతుండగా, గతించిపోతుండగా నీ నూతన కార్యాలని ప్రియుల జీవితాల్లో జరుగునుగా. సనుగులు, సంశయాలు, అపవిత్రత, లోపం, పాపం, బలహీనతలన్నీ యేసునామములో కొట్టివేయబడునుగా. కేవలం ఆత్మ సంబంధమైనటువంటి దీవెనల కొరకు ప్రభా పరిగెత్తే గురి కలిగి నీ బిడ్డలుంటానికి కృప చూపించండి. భౌతిక సంబంధమైన దీవెనలు ప్రభా వారిని వెంబడించును గాక. నీ నీతిని, నీ రాజ్యాన్ని వెతికే వారిగా బిడ్డలందరూ మొదట ఉండటం కృప చూపించండి ప్రభా. నీ ఆశ్చర్యకరమైన కార్యాలు వారి జీవితాల్లో జరిగించమని, ఎవరెవరు రక్షణ మారు మనసు లేని స్థితిలో ఉన్నారు, ఏ కుటుంబాల్లో ప్రభా ఇంకా సంపూర్ణంగా రక్షణ లేని వారు, మారు మనసు పొందని వారు, మారు మనసుగిన ఫలములు సంపూర్ణంగా ఫలించని బిడ్డలుగా ఉంటున్నాం ప్రభా. జ్ఞాపకం చేసుకున్నట్టు బిడ్డలందరికీ విడుదల ఉదయకాలం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. శ్రమల నుండి, ఇరుకుల నుండి, ఇబ్బందుల నుండి వారికి విడుదల దయచే, అనారోగ్య పోరాటాల నుండి విడుదల దయచే, ఆర్థిక సమస్యల నుండి విడుదల, బ్లాక్డ్ అమౌంట్ యేసునామములో ద్వారం తెరవబడును గాక. భూతగదాలు, కోర్టు కేసులు నాయన, డివోర్స్ మ్యాటర్స్ ప్రభా యేసునామములో ఇటు వాటి అన్నిటి నుండి విడుదల దయచేయబడును గాక. యేసు నామంలో డబ్బిచ్చి ప్రభ మోసపోయిన బిడ్డలు ప్రభ మధ్యలో నాయన అయ్యా తండ్రి మరి ప్రభ ఇరుక్కున పెట్టబడిన వారయ్యా ఇటు వారందరికీ విడుదల కలగాలి, సహాయం మీరు దయచేయండి. వారి లక్షల అప్పులు ప్రభ నీ చిత్తములో నజరేయుడైన యేసు నామములో కొట్టివేయండి ప్రభ. వ్యాపారాలు వర్ధిల్లాలి, ఉద్యోగాలు బ్లెస్ అవ్వాలి, నిరుద్యోగుల సమస్యలను తీర్చండి ప్రభ. గర్భఫలం యేసు నామములో బిడ్డలకు దయచేయబడును గాక. నిరుద్యోగం నుండి విడుదల అయ్యా తన్ని సమస్యల నుంచి ప్రభ విడుదలిచ్చి బిడ్డలను సాక్షులుగా నిలబెట్టమని ప్రార్థిస్తూ నజరేయుడైన యేసు నామములో ఈ దినం బర్త్డే, మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న బిడ్డలను దర్శించండి అయ్యా. సంవత్సరములు జరుగుచుండగా ప్రభా నువ్వు నూతన కార్యం చేసే దేవుడు. ఈ వాగ్దానం అట్టి బిడ్డల జీవితంలో నెరవేరాల. వారి నాయన కుటుంబ జీవితం అయ్యా, వారి వ్యక్తిగత జీవితం ఇది మొదలుక నూతనమైన బ్లెస్సింగ్స్తో నింపబడును గాక. వారిని అందరినీ ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా మరొకసారి వాగ్దానాన్ని వీక్షించండి. క్రొత్తగా చూస్తున్న వారైతే ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాగ్దానాన్ని లైక్ చేసి మీకు తెలిసిన మీ బంధువులు, ప్రియులు అనేకులకి షేర్ చేయవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. మీ ప్రార్థన అవసరతలన్నింటినీ కూడా మేము చూస్తూ ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు నిశ్చయంగా మీకు గొప్ప సమాధానం ఇవ్వబోతున్నాడు. మీరు కనుక రెగ్యులర్గా ఫాలో అవుతూ ఇంకా అనేకులకి తెలియపరచండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. అందరికీ ప్రైజ్ ది లార్డ్.